జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు మీరు మా ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నారని తెలియగానే ఆనందమో కంగారో తెలియదు కానీ నేను రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీకు నచ్చేలా ఎలాంటి చీర కట్టుకోవాలా అని ఒకటే ఆలోచనలో టెన్షను. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను సార్ వారు? బాగున్నానా? మీకు నచ్చానా? సార్ వారు, ఇంతకుముందు నేను మీతో చాలాసార్లు మాట్లాడాను, కానీ ఈరోజు ఎందుకో తెలియకుండానే సిగ్గొచ్చేస్తుంది. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. బహుశా పెళ్లి చూపులు ఆడపిల్లకు సిగ్గు కవల పిల్లలేమో. ఏంటండి అలా చూస్తున్నారు? చాలా రోజుల తర్వాత నీలో ఒక నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను ధర్మ. కొడుకు పెళ్లికి ఒప్పుకున్నందుకు ఇదే సంతోషం మీలో కూడా ఉందండి. కాకపోతే అమ్మని కదా ఆరాటం బయట పెడుతున్నాను, మీరు బయటపడట్లేదు, అంతే తేడా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం ధర్మ. కార్తీక్ పెళ్లికి ఒప్పుకున్నాడన్న ఆనందంలో నీలాగే నేను కూడా రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని ఎదురు చూస్తున్నాను. రా నాన్నా రా. రే ఓం బాబు, మీరొస్తారా లేక మమ్మల్ని వెళ్ళిపోమంటారా? వచ్చేసావు అక్క, నువ్వు భలే ఉన్నావు అక్క. ఆ అభిమన్యుడి కళ్యాణానికి సారథి ఆ కృష్ణ పరమాత్మ అయితే, నా మేనలుడు కార్తీక్ కృష్ణ పెళ్లికి సారథి వారధి అన్ని ఈ మేనమా ఓంబాబే కదా అక్క. అవునదినా, మేం లేకుండా మేం రాకుండా కార్తీక్ పెళ్లి పనులు ఎలా మొదలవుతాయి? అయినా రేపొద్దున కార్తీక్ కాళ్ళు కడగాల్సింది మేమే కదా. ఏయ్ అదేంటి, రోజు అల్లుడు కాళ్ళు అల్లుడే కడుకుంటున్నాడు కదా, రేపు మనం కడగడం ఏంటి? అబ్బా, కాళ్ళు కడగడం అంటే పీటల మీద కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం. ఓ, ఓ, ఓ. ముసలమ్మ పేరు బేబీ అన్నట్టు నీ కడగడం డైలాగ్ లో అంత మీనింగ్ ఉందన్నమాట. అవునవునవును, కార్తీక్ కాళ్ళు మనమే కడగాలి. పాపం రాధికకి నాన్న లేడు కదా. అబ్బో, పెళ్లి సంబంధం ఎప్పుడెప్పుడు కాయవుతుందా అని అల్లుడి కళ్ళు కాయలు కాచేలా పూలు పూచేలా ఎదురు చూస్తున్నట్టున్నాయి. ఇక వెళదామా? ఒరే ధూంబాబు, త్వరగా రారా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.